పిఎస్ఎల్వి C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధనలకు గాను ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్ గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3ని రూపొందించింది. ఈ మిషన్ ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్షలోకి ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ 2 ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూకక్షలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.